అన్నా ఎదురున్నా మాట్లాడండి ఒకసారి ఆపు చెప్తాను మాట్లాడుతాం. రెడీ. ఈరోజు కలియుగ రాక్షసుడు షూటింగ్ జరుగుతూ ఉంది. నైట్ షూట్ ఎండ్ అయింది ఇప్పుడుదా. చాలా బాగా జరిగింది. మన సార్ అంతా బాగా యాక్ట్ చేశారు. టీంలంతా బాగా పనిచేశారు. టోటల్ టీము అందరికీ థ్యాంక్స్. చాలా బాగా వచ్చింది మూవీ. అందరూ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. మేడం గారు మాట్లాడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కలియుగ రాక్షసుడు మూవీ అనే మూవీని ఇక్కడ షూట్ చేయడం జరిగింది. గూడూరు దగ్గర విలేజ్ ఓడూరు అనే గ్రామంలో ఈ టెంపుల్ దగ్గర జరిగింది. చాలా చాలా బాగా ఈ టైం అయినా కూడా అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కష్టపడి మరి ఈ మూవీని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా ఇంకా పూర్తి స్థాయికి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా చేసుకున్నందుకు నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. హాయ్ హాయ్ ఈ మా ఆయుధాలు అనమాట. ఇది మా స్టోరీ. ఇందులో మేము వాడిన ఆయుధాలు అనమాట. సో ఈరోజు మన కలియుగ రాక్షసుడు మూవీ సో ఒక రేంజ్లో షూటింగ్ అయితే జరిగింది. సో డెత్ సీన్లు కూడా చేసాం అనమాట. సూపర్గా వచ్చాయన్నమాట. సో అందుకనే డెత్ సీన్లు చేసిన ప్రతిసారి వాళ్ళకి దిష్టి తీయడం ప్రతి మూవీ టీంలో జరిగేదే. అది మేము గుర్తుపెట్టుకొని మళ్ళీ మా యాక్టర్కి దిష్టి తీసామన్నమాట. సో సూపర్గా ఉంది. లొకేషన్స్ కానీ, మా డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ ఇవన్నీ మీరు థియేటర్లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని, ఆదరిస్తారని సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో కలియుగ రాక్షసుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను మా తరపు నుంచి. హాయ్ అండి, కలియుగ రాక్షసుడు మూవీ టీం అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ కూడా కాసేపట్లో. ఈరోజు కలియుగ రాక్షసుడు మూవీలో హైలైట్ సీన్ జరిగిందండి. కనీసం ఈ మూవీలో డిఓపి గారికి కానీ, డైరెక్టర్ గారికి కానీ, మన ఆర్టిస్టులకు కానీ అందరికీ నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇద్దరికి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్, తర్వాత సుబ్బయ్య గారికి కనీసం షూట్ 4 hours లేదు 5 hours వస్తున్నాం. 5 hours షూట్ చేస్తే 5 hours-లో 4 hours కంప్లీట్గా తను చనిపోయినట్టే యాక్ట్ చేసాడు. ఆఫీసర్ గారు కానీ, సుబ్బయ్య గారు కానీ చప్పట్లు కొట్టండి, కొట్టాలి తప్పదు. అందులో యాక్చువల్లీ ఈ మూవీలో ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, సుబ్బయ్య క్యారెక్టర్ చంపేసిన తర్వాత ఆఫీసర్ అక్కైనటువంటి అమ్మగారు కానీ, తర్వాత సుబ్బయ్యకి అమ్మైనా కానీ, మా నాగమ్మ కానీ నిజంగా ఒక మనిషి ఇదైపోతే ఎలా అయితే వాళ్ళు అంత ఇదిగా యాక్టింగ్లో లీనమైపోయి మరీ నటించారు. నిజంగా నాకు కూడా చాలా ఇంకా ఏంటంటే మా నాగమ్మ ఏంటంటే ఇంకా ఏడుస్తూనే ఉంది. ఈరోజు జరిగిన సీన్లో ప్రతి ఒక్కరికి నరాల్లో గూస్ బంప్స్ వచ్చేసినాయంటే. సో మా యాక్టర్స్ అందరినీ 2 మాటలు మాట్లాడతాను కోరుతున్నాను. బసవా గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగ రాక్షసుడు షూటింగ్ ఓడూరులో జరుగుతూ ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు బహుశా 10 అయ్యింటుంది టైము. ఇప్పుడు దాకా షూటింగ్ జరుగుతూనే ఉంది. అందరూ చాలా బాగా కష్టపడ్డారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు డెత్ సీన్లు జరిగాయి. చాలా అద్భుతంగా వచ్చాయి. అదేందో కానీ మేడం గారు, అమ్మ పూనక్క గారు చాలా బాగా, అసలుకి వాళ్ళని చూసి అందరికి ఏడుపు వచ్చేసింది. ఇంకా ఏడుస్తారు. చాలా అద్భుతంగా ఆ సీన్ అయితే అసలుకి ఇంతసేపు కష్టపడ్డదానికి ఆ లాస్ట్లో వాళ్ళ యాక్టింగ్ చూసి అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యారు. మేము పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయాము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. నెక్స్ట్ సుబ్బయ్య గారు మాట్లాడు. సుబ్బయ్య గారు మాట్లాడండి. 2 మాటలు మాట్లాడండి. నా పేరు సుబ్బయ్య క్యారెక్టర్. డెత్ సీన్లో నాకు 2 గంటల సేపు బాగా పడుకోవాల్సి వచ్చింది. బాగానే సీన్లు మాత్రం బాగున్నాయి. ఈ రోజు వరకు చేసిన వరకు పర్ఫార్మెన్స్లు అన్నీ అందరూ ఆర్టిస్టులు బాగానే చక్కగానే చేశారు. అందులో బాగుంది. మేము కరెక్ట్గా చేసామని మేము అనుకుంటున్నాము. ఈ సినిమాని అందరూ చూసిన ప్రతి ఒక్కరు, థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అమ్మగారు మాట్లాడండి.
శ్యామలమ్మ గారు మాట్లాడుతూ కోరుతున్నాం కలియుగ రాక్షసుడి క్యారెక్టర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్యామలమ్మ అంటే నాకు ఇక్కడ క్యారెక్టర్ ఆఫీసర్ అక్క పోస్ట్ ఇచ్చారు, క్యారెక్టర్ ఇచ్చారు. దాని పేరు శ్యామలమ్మ, నా పేరైతే అరుణకుమారి. ఇవాళ షూట్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నైట్ వరకు చాలా చక్కగా స్టాప్ లేకుండా చాలా చక్కగా అందరూ ఆర్టిస్టులు చాలా టాలెంట్గా చాలా చక్కగా చేశారు. నిజంగా సూపర్. ఈ ఈవినింగ్ సీన్స్ అయితే ఇంకా చాలా హైలైట్గా ఉన్నాయి. అసలు నాకు ఏడవడం అంటే రాదు, కానీ నన్ను ఏడిపించేలాగా చేశారు. నేను కూడా బాగా చేశాను. లాస్ట్ నిజంగా నేను కూడా సాటిస్ఫై అయ్యాను. నేను ఇందులో పార్టిసిపేట్ చేసేదానికి నేను శ్రీనివారికి, కెమెరామెన్కి, డైరెక్టర్ వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అండ్ ఈ చాలా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సో అందరికీ ఒకసారి మన మేడం గురించి ఒక విషయం చెప్పాలి, మర్చిపోయాను యాక్చువల్లీ. సో చిన్న మిస్టేక్ వల్ల మధ్యాహ్నం తెలియకుండానే మిమ్మల్ని ఏడ్పించాను మేడం. ఐఎమ్ రియలీ సారీ. ఓకే, కొద్దిసేపు కళ్ళు కూడా తెరవలేకపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ మా సుబ్బయ్య వాళ్ళమ్మ చెప్పమ్మా ప్లీజ్. నిజంగా ఏడ్ చేసిన ఒక్క నిమిషం. ఈ మూవీలో నిజంగా క్యారెక్టర్లో నిండిపోయి ఆ సీన్ అయిపోయినాక కూడా కంటిన్యూగా ఏడుస్తా ఉన్న మా కాంతమ్మకి, నాగమ్మకి రుణపడి ఉంటాం. ఈ సినిమా చెప్పమ్మా, చెప్పు. ఒక్క నిమిషం మా ఏమండి, ముఖ్యంగా ఈ మూవీలో ఒక పర్సన్ గురించి ఈ మూవీలో యాక్ట్ చేయలేకపోయినా కానీ ఓపికతో సార్ మాకందరికీ కోఆపరేషన్ ఇస్తాడు. సార్ ముఖ్య అతిథి సార్ మాకు. అందరికీ ధన్యవాదాలు. కలియుగ రాక్షసుడు అనే సినిమా టైటిల్కి తగ్గట్టే చూడముచ్చటగా ఉంటుంది సినిమా అనే భావన నాకు కలిగింది వీళ్ళు చేసిన సీన్లలో. సరేనా, ప్రజల ఆశీస్సులు కూడా వీళ్ళ మీద ఉంచాలి.